అబోవ్ 30స్లో ఉన్నోళ్ళు పోలింగ్ బూత్ల దగ్గర బారులు తీరడం సహజం. అబోవ్ 50స్లో ఉన్నోళ్ళు ఖచ్చితంగా ఓట్లు వేసేస్తారు. మహిళలు కూడా బారులు తీరుతారు. ఇది వాళ్ళకు వచ్చిన తాయిలాలు కావచ్చు, లేదా వాళ్ళల్లో ఉన్నటువంటి చైతన్యం కావచ్చు. ఎందుకంటే తాయిలాలు వచ్చినా రాకపోయినా బారులు అయితే తీరుతారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు అది స్పెషల్. అదే ఇప్పుడు కూడా కనిపించింది. అయితే యువతరం అంతగా ఆసక్తి చూపించరు. కాలేజీలు చదివే వాళ్ళు, లేకపోతే కనుక ఉద్యోగాలు చేసేవాళ్ళు, బిలో 30 ఇయర్స్ వాళ్ళు అంత ఇంట్రెస్టెడ్గా ఉండరు. ఓటు తొలిసారి వచ్చినప్పుడు వేద్దాం అనుకుంటారు, కానీ ఉత్సాహంగా ఉండేటటువంటి సంఖ్య తక్కువ ఉంటుంది. కానీ ఈ దఫా మాత్రం ఆంధ్రప్రదేశ్లో యువ ఓటర్లు బారులు తీరారు. దాదాపుగా ప్రతి పోలింగ్ బూత్ దగ్గర యువ ఓటర్లు, అంటే ఇదివరకు ఎన్నికలంటే అదేదో మనకి సంబంధించిన వ్యవహారం అన్నటువంటి కోణంలో ఉండేటువంటి యువ ఓటర్లు భారీ ఎత్తున బారులు తీరారు. అది పల్లె ప్రాంతం కావచ్చు, పట్టణ ప్రాంతం కావచ్చు, నగర ప్రాంతం కావచ్చు, ఎక్కడైనా సరే బారులు తీరి తెల్లవారుజాము నుండినే వాళ్ళు కూడా ఓట్లు వేయడానికి సిద్ధపడ్డారు. తద్వారా ఇందులో పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే రాజకీయాల మీద నిరాసక్తతతో ఉండేటటువంటి యువతని రాజకీయాల వైపుకి తీసుకొచ్చింది, రాజకీయాల మీద చర్చ తీసుకొచ్చింది, అట్లాగే రాష్ట్రానికి సంబంధించిన చర్చ తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్. కాబట్టి ఆ ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుదలలో పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ ఉంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానించే యువతరం మీద కూడా పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ ఉంటుంది. పవన్ వాడిన భాష, పవన్ ఆగ్రహం, పవన్లో వచ్చినటువంటి కసి, ఇదంతా చూసినప్పుడు ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానించేటటువంటి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి యువత కూడా కసిగా తమ నాయకుడికి ఓట్లు వేయాలన్నటువంటి కాన్సెప్ట్తో వచ్చారు. కాబట్టి ఈ దఫా యువత ఎయిదర్ గుడ్ ఆర్ బ్యాడ్, ఎయిదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, ఏ కోణంలో నుంచి వచ్చినా పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ మాత్రం వాళ్ళని ఎన్నికల రాజకీయం వైపుకి ఆకర్షించిందని చెప్పడంలో అతిశయోక్తి ఏం లేదు.